నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. చాలా వరకు డౌట్స్ వస్తాయి మేడం, ప్రీ మెడికేషన్ ఓన్లీ ఫీమేల్స్కే ఉంటుందా మేల్స్కి ఉండదా అనేసి. సో నార్మల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ బేసికలీ ఫర్ ఫెర్టిలిటీ ఇష్యూస్ వాళ్ళకి అలాంగ్ విత్ ఫీమేల్స్ మేల్స్కి కూడా కొద్ది రకమైన యాంటాక్సిడెంట్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫీమేల్స్ లో మనం ఆల్రెడీ చూసుకున్నట్లు ఇంపార్టెంట్ సబ్స్టిట్యూట్స్ లైక్ ఫోలిక్ యాసిడ్, కోక్యూ, విటమిన్ డి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ DHEA, ఐరన్ అసిటాల్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. మేల్స్కి ఇంపార్టెంట్గా వచ్చేది మైక్రోన్యూట్రియంట్స్ సచ్ యాజ్ జింక్, విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ సెలీనియం. వీళ్ళలో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అలాంగ్ విత్ లాట్స్ ఆఫ్ L-కార్నిటిన్ అనేసి అంటాం. ఇది కూడా యాంటాక్సిడెంట్స్ అనమాట. వీటితో ఏమవుతుందంటే స్పర్మ్ ఫంక్షనింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించినప్పుడు ఫంక్షనింగ్ ఆఫ్ ది స్పర్మ్ ఫర్ ఫర్టిలైజేషన్, ఎంబ్రియో ఫార్మేషన్ వీటన్నిటికీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ నార్మల్గా యాంటాక్సిడెంట్స్ అనేసి అంటాము. యాంటాక్సిడెంట్ సప్లిమెంటేషన్ అట్లీస్ట్ 3 months బిఫోర్ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తీసుకోమని చెప్తాం. అండ్ ఆల్సో యాంటాక్సిడెంట్స్ మనకు చాలా వరకు ఫుడ్లో కూడా దొరుకుతుంది. మెయిన్లీ ఫ్రూట్స్ రిచ్ ఇన్ సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్లో కూడా మనకి ఇలాంటి రకమైన యాంటాక్సిడెంట్స్ దొరుకుతుంది. సో రిచ్ ఇన్ యాంటాక్సిడెంట్స్ అలాంగ్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అండ్ కొన్ని రకమైన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్ అడిషన్ టు ది యాంటాక్సిడెంట్స్ లైక్ ఆల్కహాల్ తగ్గిమని చెప్తాము. ఆల్మోస్ట్ క్విట్ స్మోకింగ్ అనేది ఇంపార్టెంట్ అలాంగ్ విత్ కెఫెయిన్ ఇంటేక్ అనేది చాలా వరకు తగ్గిమని చెప్తాం అనమాట. అండ్ ఆల్సో ఎక్సర్సైజెస్ వల్ల కూడా మనకి చాలా వరకు స్పర్మ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్సర్సైజెస్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మైల్డ్ టు మోడరేట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్. సివియర్ అగ్రెసివ్ ఎక్సర్సైజెస్కి వెళ్ళకూడదు, ఎందుకంటే దీంట్లో మనకి వేరే రకమైన హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేసి ఆ మొటిలిటీ ఆఫ్ ది స్పర్మ్స్ అనేది తగ్గడం అవుతుంది అనమాట. సో బేసికలీ హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇలాంటి మైల్డ్ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తాం. దీంట్లో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.